నమస్తే అండి, నేను మీ సంజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జీరా రైస్. కర్రీ ఏం చేయాలో తెలియనప్పుడు, పిల్లలు ఏదైనా వెరైటీగా అడిగినప్పుడు బయట హోటల్లో లాగా జీరా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఈజీ అండ్ వెరీ క్విక్ ప్రాసెస్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ కుక్కర్ పెట్టుకోవాలి. దానిలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసిన తరువాత కొంచెం టేస్ట్ కోసం నేను వెన్న యూస్ చేస్తున్నాను. వెన్న ప్లేస్లో మీరు నెయ్యి అయినా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. వెన్న కొంచెం కరిగిన తరువాత స్పైసెస్ కొద్దిగా అందులో వేసి కొంచెం సేపు కలపాలి. 2 బడే ఇలాచి, జాపత్రి, ఇలాచి అండ్ జాజికాయ, లవంగ, దాల్చిన చెక్క అన్ని స్పైసెస్ ఒక రెండుగా వేసి కలపాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి 2 సెకండ్స్ లో ఫ్లేమ్లో వేయించాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేయించుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకు, కొంచెం కరివేపాకు వేసి కలపాలి. తరువాత కిస్మిస్ కూడా వేసి కలుపుకోవచ్చు. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే కొద్దిగా కస్తూరి మేతిని ఇలా 2 చేతులతో క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి కలపాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసి కలపాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బియ్యం కూడా వేగిన తరువాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇలా మూత మూయాలి. లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు అలానే ఉంచాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా విజిల్లో గాలి మొత్తం తీసేసి మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో రుచికరమైన పొడిలాడే బయట రెస్టారెంట్లోలా ఉండే జీరా రైస్ రెడీ ఫ్రెండ్స్. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కర్డ్తోనైనా ఏదైనా మసాలా కర్రీతోనైనా తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సంజన కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe, like and share. Thank you for watching. Bye bye.